ఫ్రెండ్స్, చాలా మంది శ్రీరామ్ ఆటో మాల్ లో జరిగే బైక్స్ వేలం గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పమని అడుగుతున్నారు. సో వారి కోసమే ఈ వీడియో. ఫ్రెండ్స్, మీరు కూడా శ్రీరామ్ ఆటో మాల్ వేలంలో బైక్ కొనాలన్నా లేదా మీరు మీ బైక్ ని శ్రీరామ్ ఆటో మాల్ బైక్స్ వేలంలో అమ్మాలనుకున్నా కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని పూర్తిగా చూసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని ఇవన్నీ మీకు ఓకే అనుకుంటేనే అక్కడికి వెళ్ళాలి. మీకు బైక్ కావాలంటే మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీద మీ సలహాలు సందేహాలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు బైక్ కావాలనుకుంటే మాత్రం ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేశారంటే కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతారు. సో అలా మిస్ అయ్యారంటే రేపు మీరు బైక్ వేలం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి ఆ తర్వాత మీరు బైక్ వేలం దగ్గరికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, కేవలం శ్రీరామ్ ఆటో మాల్ లో జరిగే బైక్స్ వేలం కాదండి, అలానే బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా ఫైనాన్స్, ఇలా చాలా రకాల ఫైనాన్స్ ఉన్నాయి. వాటిలో జరిగే బైక్స్ వేలమ్స్ గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకున్నా, ఒకవేళ ఆ బైక్స్ వేలంలో మీరు పాల్గొనాలనుకున్నా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీరామ్ ఆటో మాల్ కాకుండా మిగతా ఫైనాన్స్ లో జరిగే వేలం కూడా మన ఛానల్లో చూపించబడతాయి. సో వాటికి సంబంధించిన డేట్స్ కూడా మనం కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ అనేది చేస్తాము. సో మీరు అక్కడికి కూడా వెళ్ళి మీరు ఏదైనా బైక్ తీసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అవ్వండి. సో వాటి డేట్స్ కూడా మీకు కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాము. ఫ్రెండ్స్, శ్రీరామ్ ఆటో మాల్ లో బైక్స్ వేలం నెలకు ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే జరుగుతుంది. అవి డేట్స్ కూడా మనకి 2 రోజుల ముందు మాత్రమే కన్ఫర్మ్ చేసి చెప్తారు. సో డేట్స్ కన్ఫర్మ్ అవగానే మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాము. సో ఆ డేట్స్ చెక్ చేసుకుని మీరు వెళ్ళి వేలంలో పాల్గొనవచ్చు. ఫ్రెండ్స్, అక్కడ 10 గంటలకు డోర్ ఓపెన్ చేస్తారు. సో మీరు ఉదయం 10 గంటలకల్లా శ్రీరామ్ ఆటో మాల్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, అక్కడ 2 రకాల బైక్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఒకటి ఫైనాన్స్ సీజ్ చేసిన బైక్స్, 2 బయట నుంచి సేల్స్ కోసం తీసుకొని వచ్చిన బైక్స్ ఉంటాయి. అలా బైక్ నుంచి తీసుకొచ్చిన బైక్స్ కి ఆల్మోస్ట్ అన్నిటికీ ఓనర్ తంబు ఉంటుంది, అలానే ఒరిజినల్ ఆర్సీలు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, అలా కాకుండా ఫైనాన్స్ లో సీజ్ చేసిన వెహికల్స్ కి ఒరిజినల్ ఆర్సీ అలానే ఓనర్ తంబు ఉండకపోవచ్చు. అవి వాళ్ళు ర్యాంప్ మీదకి వచ్చినప్పుడు ఒకసారి చెప్తారు, వెహికల్ కి ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా, ఓనర్ తంబు ఉందా లేదా అన్నది కూడా వాళ్ళు ఒకసారి చెప్తారు. ఫ్రెండ్స్, సో మీరు దానికి అనుగుణంగానే మీరు వేలంలో రేట్ అనేది కట్టాలి. ఎందుకంటే ఓనర్ తంబు ఉంటే మీకు ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అలా కాకుండా మీకు ఓన్లీ ఆర్టీఓ ఫార్మ్స్ ఉంటే మళ్ళీ మీకు అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే మీరు వేలంలో రేట్ అనేది పెట్టాలి. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి, వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇస్తాము. అలానే ఫ్రెండ్స్, అక్కడ 10,120 రూపాయలు డిపాజిట్ కట్టాలి. సో మీరు వెళ్ళేటప్పుడే 10,120 రూపాయలు క్యాష్ రూపంలో తీసుకుని వెళ్ళాలి. మీరు ఫోన్ పే చేసే అవకాశం కూడా ఉంది. ఫ్రెండ్స్, కానీ మీరు ఆ వేలంలో ఎలాంటి బైక్ పాడుకోకపోతే మీరు క్యాష్ కడితే అదే రోజు మీ అమౌంట్ మీకు తిరిగిస్తారు. అదే ఫోన్ పే అయితే మీరు కట్టే అమౌంట్ అనేది కంపెనీ అకౌంట్ లోకి వెళ్తుంది. కాబట్టి మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వడానికి దాదాపు 10 రోజుల వరకు టైం పట్టే అవకాశం ఉంది. సో అది మీకు ఓకే అనుకుంటే మీరు హ్యాపీగా ఫోన్ పే చేయవచ్చు. ఫ్రెండ్స్, మీరు వేలంలో కేవలం ఒక్క బైక్ మాత్రమే పాడుకోవాలనుకుంటే మీరు కట్టే 10,000 డిపాజిట్ కాకుండా మీరు బైక్ సొంతం చేసుకోగానే 5,000 రూపాయలు అక్కడ కట్టాలి. అలా కాకుండా ఆ వేలంలో మీరు 2-3 బైక్స్ పాడుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఒక్కో బైక్ మీరు సొంతం చేసుకోగానే 5,000 రూపాయల అమౌంట్ అనేది అక్కడ కట్టాలి. సో వాటికి అనుగుణంగా అమౌంట్ అనేది ముందే తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలానే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ జిరాక్స్ కూడా మీరు మీ వెంట తెచ్చుకోవాలి. సో మీరు లోపలికి ఎంటర్ అవగానే అక్కడ కౌంటర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక ఫామ్ ఇస్తారు. అది ఫిల్ చేసి మీ ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు 10,120 రూపాయలు డిపాజిట్ కట్టాలి. మీరు వేలంలో ఎలాంటి బైక్ సొంతం కాకపోతే ఆ రోజే మీ 10,000 అమౌంట్ అనేది మీకు తిరిగిస్తారు. మిగిలిన 120 రూపాయలు మాత్రం సర్వీస్ ఛార్జ్ కింద తీసుకుంటారు, అది తిరిగి ఇవ్వరు. సో అలా మీరు అమౌంట్ కట్టగానే మీకు ఒక సీరియల్ నెంబర్ తో పాటు ఆ రోజు వేలంలో ఉన్న బైక్స్ డీటెయిల్స్ తో కూడిన ఒక బుక్లెట్ మీకు ఇస్తారు. అందులో బండి నెంబర్, బండి సీరియల్ నెంబర్, బైక్ మోడల్, ఇయర్, ఆర్సీ డీటెయిల్స్, అలానే ఆర్టీ పరిధిలోనిది అనే డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి బైక్ మీద ఒక సీరియల్ నెంబర్ ఉంది. ఒక సీరియల్ నెంబర్ ఉంది కదా, అందులో నుంచి మీకు ఏదైనా బైక్ కావాలనుకుంటే మీకు ఇచ్చిన బుక్లెట్ లో ఆ సీరియల్ నెంబర్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అలానే బైక్ ని ఫిజికల్ గా 1-10 సార్లు చెక్ చేసుకోవాలి. అలానే ఆ బైక్ మీద ఆన్లైన్ లో చలానాలు ఏమైనా ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు పాడుకున్నాక చలానాలు చెక్ చేసుకుంటే అవి మీరే కట్టుకోవాలి. సో అదే మీరు ముందే చెక్ చేసుకున్నారంటే దానికి అనుగుణంగానే మీరు వేలంలో రేట్ అనేది పెట్టవచ్చు. సో ముందే చెక్ చేసుకోండి. ఆ బైక్ కి కీ ఉంటే వాళ్ళకి కీ ఇస్తారు. ఒకవేళ కీ లేకుంటే మాత్రం బైక్ కీ కూడా మనమే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 90% బైక్స్ కి ఒరిజినల్ ఆర్సీలు ఉండవు. ఫ్రెండ్స్, కేవలం ఆర్టీఓ ఫార్మ్స్ మాత్రమే ఇస్తారు. అది మీరే ఓనర్ తో మాట్లాడుకుని మీ పేరు మీదకి మార్చుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీదే. సో దానికి అనుగుణంగానే మీరు వేలంలో పాడుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇచ్చిన లిస్ట్ లో ఉన్న వెహికల్స్ కాకుండా బయట నుంచి కూడా కొన్ని బైక్స్ వస్తుంటాయి. అవి మీకు ఇచ్చిన లిస్ట్ లో ఉండకపోవచ్చు. అవి కూడా ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే
ఆ బైక్స్ వచ్చి అక్కడ ఆగినప్పుడు వాటిని ఒకసారి 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. వాటికి కూడా ఒక సీరియల్ నెంబర్ అయితే ఇస్తారు. కానీ మీకు ఆ సీరియల్ నెంబర్తో మీకు ఇచ్చిన బుక్లెట్లో డీటెయిల్స్ అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి బయట నుంచి వ్యక్తులు ఎవరైనా సేల్ చేయాలని తీసుకొచ్చినప్పుడు వాటికి అప్పుడు ఒక సీరియల్ నెంబర్ ఇచ్చి ఆ సీరియల్ నెంబర్ తో వాటికి సేల్ కోసం తీసుకొస్తారు. ఆ వెహికల్స్ మాత్రం ర్యాంప్ మీదకి వచ్చినప్పుడు మాత్రమే వాటి డీటెయిల్స్ చెప్తారు. సో మీకు వాటిని కూడా ఒకసారి వాటిలోంచి కూడా మీకు ఏదైనా బైక్ కావాలనుకుంటే మీరు ర్యాంప్ మీదకి వచ్చిన తర్వాత అయినా కూడా బాగా చెక్ చేసుకోవచ్చు. మీకు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని మీరు పాడుకోవచ్చు. ఇక మీరు ఏదైనా వెహికల్ మీరు ఏదైనా బైక్ ఒకవేళ సేల్ చేయాలనుకుంటే ఉదయం 10 గంటలకల్లా మీరు బైక్ తీసుకెళ్లి అక్కడికి ఇవ్వాలి. మీ డీటెయిల్స్ తో పాటు 120 రూపాయలు అనేది మీరు పే చేయాలి. అలానే ఒకవేళ మీ బైక్ అక్కడ సేల్ అయిందంటే 4% మీరు కమిషన్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బైక్ సేల్ అవ్వకపోతే మాత్రం మీ బైక్ ని మీరు రిటర్న్ తీసుకెళ్లొచ్చు. మీరు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీరే నష్టపోతారు. డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న అన్ని బైక్స్ ని ఒకసారి చెక్ చేసుకోండి. వాటిలో మీకు కావాల్సిన బైక్స్ ని సెలెక్ట్ చేసుకుని వాటి సీరియల్ నెంబర్ నోట్ చేసుకుని పెట్టుకోండి. అలానే మీరు సెలెక్ట్ చేసుకున్న బైక్స్ కి ఒరిజినల్ కీ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, లేదా ఓనర్ తంబు ఉందా, ఆన్లైన్ లో ఏమైనా చలానాలు ఉన్నాయా, అలానే ఫిజికల్ గా 1కి 10 సార్లు బైక్ ని చెక్ చేసుకుని మీరు సీరియల్ నెంబర్ ని కరెక్ట్ గా నోట్ చేసుకుని పెట్టుకోవాలి. సో వెహికల్ ర్యాంప్ మీదకి వచ్చిన తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు నోట్ చేసుకున్న సీరియల్ నెంబర్ ని ఎంతవరకు అయితే అమౌంట్ పెట్టాలనుకున్నారో అంతవరకు మాత్రమే మీరు అమౌంట్ అనేది పెట్టుకోండి. ఫ్రెండ్స్, వేలంలో పక్క వాళ్ళని చూసి మాత్రం మీరు అమౌంట్ అయితే ఎక్కువ పెట్టద్దండి. మీకు ఆ బైక్ ఎంతవరకు మీరు పెట్టగలుగుతారో దానికి అనుగుణంగానే మీరు అమౌంట్ అనేది పెట్టుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు బైక్ పాడుకోగానే అప్పుడే 5,000 కట్టాలి. మిగిలిన పూర్తి బ్యాలెన్స్ 3 రోజుల లోపల కట్టి తీసుకుని వెళ్ళాలి. మీరు ముందు కట్టిన 10,000 మీరు పాడుకున్న బండి అమౌంట్ లో లెస్ చేయరు ఫ్రెండ్స్. మీరు పాడుకున్న బండి అమౌంట్ మొత్తం మీరు కట్టి వెళ్ళేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే 10 రోజుల లోపల మీ 10,000 అమౌంట్ అనేది మీ 10,000 అమౌంట్ లో నుంచి నేను ముందు చెప్పిన సర్వీస్ ట్యాక్స్ అలానే GST తీసుకుని మిగిలిన అమౌంట్ మీ అకౌంట్ కి వేస్తారు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 50,000కి బైక్ తీసుకున్నారనుకోండి, మనం ఫస్ట్ 10,000 పే చేసాం కదా, ఇక 40,000 మనం పే చేయాలంటే అలా కాదు ఫ్రెండ్స్. మీరు 50,000 మొత్తం అమౌంట్ అనేది 3 రోజుల లోపల కట్టి మీ బైక్ తీసుకోవాలి. అలానే మీరు బైక్ తీసుకుని మీరు వెళ్ళేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మీరు ఎవరైతే ముందు అక్కడ డిపాజిట్ చేసి ఉంటారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి ఫ్రెండ్స్. వేరే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మీరు ఎవరైతే డిపాజిట్ కడుతున్నారో వాళ్ళే రావాలి. మీరు బైక్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళే రావాల్సి ఉంటుంది. ఎవరైతే వేలంలో పార్టిసిపేట్ చేసి బైక్ పాడుకున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. వాళ్ళే బైక్ తీసుకెళ్ళాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అనేది అక్కడ ఇస్తే నేను చెప్పిన విధంగా మీరు పాడుకున్న బైక్ కి 2% ప్లస్ ఆ 2% మీద 18% GST అనేది కట్ చేసుకుని మిగిలిన అమౌంట్ ని మీ అకౌంట్ కి వేస్తారు. సో అది కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కేవలం అక్కడ పాడుకున్న అమౌంటే కాదు, 2% సర్వీస్ ట్యాక్స్, అలాగే ఆ 2% మీద GST అవన్నీ దృష్టిలో పెట్టుకొని అలానే RTO ఫామ్స్ ఇస్తారు. సో దానికి మీకు అమౌంట్ ఖర్చు అవుతుంది. అది కూడా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ టాలీ చేసుకున్న తర్వాతే మీరు వేలంలో అమౌంట్ అనేది పాడుకోవాలి, బయటతో కంపేర్ చేసుకొని. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. వీలైనంత త్వరగా మీకు రిప్లై ఇస్తాము. Lot number 14, Honda Activa 6G 2022 model. Honda